ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఒక సెమీ క్రిస్మస్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. నీ కృప కలిగిన శ్రేష్టమైన దివ్యమైన మహిమ కలిగిన సాన్నిధ్యానికి వందనాలు ప్రభువా. ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే తండ్రి, మాకు చూపిన కృపకై మీకు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం తండ్రి నీకు మహిమకరంగా జరిగించుకునండి ప్రభువా. ఈరోజు ప్రభువా ప్రభాతమ్మ గారి కుటుంబం తరపున తండ్రి ఈ యొక్క సెమీ క్రిస్మస్ను వారు ఏర్పాటు చేసి ఉండగా తండ్రి కుటుంబం ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. కుటుంబం పట్ల ప్రభువా మీరు చేసిన మేలుకై స్తోత్రాలు ప్రభువా. ఇంకనూ ప్రభువా వారిని ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి ప్రభువా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభువా. వారి కుటుంబంతో ప్రభా ఇంకనూ ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. అలాగనే తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయం మంది ప్రభా వారి కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభా. వారి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి ప్రభా. కుడి వచ్చిన అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభా. ఆరంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీ యొక్క ఆత్మ ఆధీనము జరిగించుకొనమని పాడుతున్న బిడ్డలను ప్రభా తోడుగా ఉండి సహాయము చేయండి ప్రభా. మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే నేను లైవ్ వీక్షిస్తున్న అందరికీ వందనాలు. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. కుడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేడే క్రీస్తు జననం, రండి రండి పాటలు పాడండి, వేగమే రండి పాటలు పాడండి, వేగమే రండి. లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేడే క్రీస్తు జననం, రండి రండి పాటలు పాడండి, వేగమే రండి పాటలు పాడండి, వేగమే రండి. లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా లల్లల్లా లలల్లలా లలల్లలా. చిన్నారి యేసుని చిరునవ్వులు వెదజల్లేలలోన ఎనలేని కాంతులు. చిన్నారి యేసుని చిరునవ్వులు వెదజల్లేలలోన ఎనలేని కాంతులు. ఆ బాల యేసుని నయనాలు చాలు వెదజల్లేలలోన ఎనలేని కాంతు. ఆ బాల యేసుని నయనాలు చాలు వెదజల్లేనలేని ఎనలేని కాంతు.
మేరీ మేరీ క్రిస్మస్. దివిలోన దూతలు స్తుతింపగా, భూమిలోన ప్రజలు ప్రణమిల్లగా. దివిలోన దూతలు స్తుతింపగా, భూమిలోన ప్రజలు ప్రణమిల్లగా. రాజాదిరాజు ప్రవలించే చూడు, పరలోక పదము ప్రవహించే నేడు. లల్లల్లా 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 లల్లల్లా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేడే క్రీస్తు జనన, రండి రండి పాటలు పాడండి, వేగమే రండి పాటలు పాడండి, వేగమే రండి. లల్లల్లా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న కృపాస్వరూపం కృపా సంపత్ ముందుకు వచ్చి ఒక పాట పాడుతుందిగా దేవుని నామాన్ని మహింపర్థం చప్పట్లు కొట్టి. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. యేసయ్యా మా యేసయ్యా, నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. ఓ నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడిన సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును.
పరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా పాడినందుకు దేవునికి స్తోత్రం. మా హృదయపూర్వక వందనాలండి. అలాగనే ఈ సమయంలో మరో పాటను విందాం. మన మధ్యలో ఉన్న మోజెస్ అన్న ముందుకు వచ్చే పాట పాడుతుందిగా దేవుని నామమును మహింపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు రెండు హస్తాల ఆకాశం చాపి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. పాడుచు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడచ్చు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత అందరూ పాడుచు ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా
నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారునే. నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారునే. నీవు నడిపించిన రోజున యుగ యుగాలు తలంపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు మది నిండెనే. యుగ యుగాల తలంపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడుచు. హల్లెలూయా. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దూర కరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దూర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము. విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు కొడొచ్చు. హల్లెలూయా. నీవు వరునిగా వీచేయువేళ నా తలంపుల పంట పండునే. నీవు వరునిగా వీచేయువేళ పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే.
యుగ యుగాలు నన్నేలు పొందువలే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము స్వరాలు తెరిచి విశ్వమంత నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవే కదా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చక్కగా పాడినందుకు వందనాలన్నా అలాగే నేను మరో పాటను విందాం చివరిగా మన మధ్యలో ఉన్న ప్రభు కుమార్ గారి ముందుకు వచ్చి ఓ పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని మహింపరుద్దాం హల్లెలూయా అందరికీ వందనాలండి ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు వారందరి కుటుంబాలు దీవించబడాలి హల్లెలూయా హోసన్నా 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 ఇన్ని నామములు నీకు ఎన్న తరమౌనా నాకు ఇన్ని నామములు నీకు ఎన్న తరమౌనా నాకు అత్యున్నత నామము నీది ప్రభు అతి ఉన్నత సింహాసనమీది అద్వితీయ దేవుడ నీవే అనంత ప్రేమమయుడవి అద్వితీయ దేవుడ నీవే అనంత ప్రేమమయుడవి హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా యా హల్లెలూయా బలవైన దేవుడవు బలవంతుడవు నీవు బలవైన దేవుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సర్వోన్నతుడవైనా దేవాది దేవుడవు ఆమేన్ సర్వోన్నతుడవైనా దేవాది దేవుడవు సర్వ సంపదల కలవాడా శ్రీమంతుడవు నీవే ప్రభు సర్వ సంపదల కలవాడా శ్రీమంతుడవు నీవే ప్రభు సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా సమస్తము సమృద్ధిగా నిచ్చే దేవా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అల్ఫా ఒమేగవు నిజుడైన దేవుడవు అల్ఫా ఒమేగవు నిజుడైన దేవుడవు నిత్య నిబంధన చేశావు నిబంధన నీ స్థిరపరచావు నిబంధన చేశావు నిబంధన నీ స్థిరపరచావు నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు నేడు రేపు నీ దేవుడవు నీవు హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ యా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా పై మోసెడివాడా రక్షణ నీవేగా నీ మాటను దాచే దేవా మాటను నెరవేర్చే దేవా ఆమేన్ దాచే దేవా మాటను నెరవేర్చే దేవా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా బలమైన దేవుడవు బలవంతుడవు నీవు ఆమేన్ ఇబాబా షబాబా దిరిఖరో దిరిబా రోబాబా షందర నీవు శూన్యములో సమస్తమును నిరాకారము
Ore Baba Shandara bara. Ika Baba Shabara dara. Hallelujah. Hallelujah. Hosanna. Hallelujah. 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 Hosanna. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కగా పాడినందుకు మా హృదయపూర్వక వందనాలండి. అలాగనే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించండి. ఆరాధన కొరకు మన ముందు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రిప్కాక ముందుకు వచ్చి ప్రార్థన చేయగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవింటాం. ప్రతి ఒక్కరు దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నాన్న నీకే వందనాలు ప్రభా. పాడి నిన్ను స్తుతించావు, నీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధనలోనికి వెళ్తుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచండి ఏసై. నీ ఆత్మను అందరిపై కుమ్మరించండి ఏసై. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డని తాకమని అడుగుచున్నాను. నూతనమైన బలము ప్రతి బిడ్డ పొందుకోవడానికి కృపను దయచేయండి. నీ బలమును ప్రతి బిడ్డపై కుమ్మరించమని అడుగుచున్నాను. లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకమని అడుగుచున్నా. నూతనమైన ఉజ్జీవముతో మీరు నింపమని అడుగుచున్నాను. నూతనమైన అభిషేకం తండ్రి ప్రతి బిడ్డపై కుమ్మరించమని అడుగుచున్నా. నీకు స్తోత్రాలయ్యా. సేవకులు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సేవకులు మీరుండి మాతో మాట్లాడండి ఏసయ్యా. ఇది ఈ రోజు నాయన ఏది మాట్లాడనయ్యో తండ్రి, మా కొరకు ఏది సిద్ధపరిచి ఉంచావో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో మాతో మీరు సూటిగా మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మాట్లాడి నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క కూడిక జరిగించుకొనమని అడుగుచున్నామయ్యా. నీ నామానికి మహిమ కలగాలి తండ్రి. ప్రతి కుటుంబానికి దీవెన కలగాలి ప్రభా. అయ్యా నువ్వు ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు అని మాట్లాడి ఉన్నావు ప్రభా. ఎంతమంది అయితే లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడాలయ్యా. తండ్రి నీ కృపను తోడుగా ఉంచమని నజరేయుడ యేసు నామములో అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న వర్తమానం విందాం. ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క గురించి నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినం జ్ఞానం గురించి నేర్చుకున్నాం. ఈరోజు పశువుల పాక గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. వివరించడానికి మన మధ్యలో ఉన్న బ్రదర్ స్టీవెన్ అన్న ముందుకు వచ్చి వివరిస్తుండగా ప్రతి ఒక్కరు గ్రహిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘ పెద్దలందరికీ, అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా మా యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజు పశువుల పాక గురించి కొన్ని మాటలు సిద్ధపరిచి ఉన్నారు దేవుడు. పశువుల పాక గురించి చిన్న రిఫరెన్స్ చదువుతూ మొదటగా లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి ఎవరైనా తీసినట్లయితే. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. మరి మరియ నిండు గర్భవతి అయి మరి దేవుని దర్శనము చేత అవమానకరమైనటువంటి పరిస్థితిలో తను ఉన్న స్థలాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినటువంటి స్థితిలో తను ఉన్నప్పుడు మరి ఎవరికి చెప్పుకోలేక మరి గర్భం ఎలా పెళ్లి కాకముందే ఎలా దాల్చిందని తన భర్తతో కలిసి చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు కలుగజేసినటువంటి గొప్ప కానుకను మరి అవమానపరుచుకొనకుండా నిర్లక్ష్యము చేయకుండా మరొక ప్రాంతానికి నడిచి మరి అక్కడ ఎక్కడ స్థలము లేనందున ఎవ్వరు వారికి మరి ఎటువంటి ఆశ్రయం కల్పించినప్పటికీ మరి ఒక సత్రములో కూడా వెళ్ళారండి. మరి బయట ప్రదేశాల నుంచి వచ్చిన వారికి సత్రాలు కంపల్సరిగా ఇస్తారు. కానీ ఆ కుటుంబానికి మరి యేసుక్రీస్తు జన్మదినానికి సత్రము కూడా ఖాళీ లేకపోవటం వలన ఒక పశువుల శాలలో ఉన్నటువంటి తొట్టెను దేవుడు ఎంచుకున్నాడు. పశువుల శాల అనగా మనకి చాలా అసహ్యంగాను చూడటానికి ఏమాత్రమును చూడముచ్చటగా ఉండదు. ఆ స్థలం అంతా ఎంత చండాలంగాను రోతగాను మళ్ళీ పశువులకు మలమూత్రాలతోనూ మరి అనేకమైన వింత పురుగులు జంతువులు మరి అలాగే వాసన అలాగే ఆ ప్రదేశం అంతా ఈగలతోనూ మరి ఎప్పుడు లేని చిన్న ఈగలు కాదు పెద్ద పెద్ద ఈగలు ఆ యొక్క పశువుల చాలా చుట్టూ ఉంటుంది. అలాగే చూడటానికి కూడా ఎంత అసహ్యకరంగా ఉంటుంది.
విలువలేనటువంటి స్థలం అది. మరి అలాగే ఆ ప్రదేశంలో ఒక తొట్టి ఉంది. అది కురుతు తొట్టైనా, అది మరి పశువులకు మంచినీటి తొట్టైనా, అది ఏదైనా అనుకోవచ్చు. అదే కుర్తి తొట్టిని తీసుకున్నట్లయితే దాంట్లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయంటే కుళ్ళిపోయిన ఆహారము, కుళ్ళిపోయినటువంటి మరి పండ్లు, కుళ్ళిపోయినటువంటి ఫలాలు, అలాగే మనం తిని పడేసేటువంటి మరి అరటి తొక్కలు, అటువంటి కలిగినటువంటి ఆ యొక్క కుడితి తొట్టి అది. అటువంటి ప్రదేశాన్ని దేవుడు ఎంచుకున్నాడండి. మరి ఎవరు స్థలం ఇవ్వనప్పటికీ ఆ యొక్క ప్రదేశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. విలువలేనటువంటి స్థలాన్ని దేవుడు ఎంచుకున్నాడు. చూడటానికి ఎంతగా అసహ్యంగా ఉన్నటువంటి స్థలాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దర్శనము ద్వారా ఆ స్థలంలోనికి జన్మనిచ్చడానికి వెళ్ళాడో ఆ పశువుల శాల అంతా రూపము మారిపోయిందండి. ఎంతగానో అలంకరించబడింది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రోత, ఆ యొక్క వాకిలి, ఆ యొక్క గడ్డి, ఇంకా పశువుల యొక్క మలమూత్రాలు అన్ని క్లీన్గా చేయబడి బయట పారవేయబడ్డాయి. అలాగే మనం కూడా ఆత్మీయంగా తీసుకుంటే పరిశుద్ధాత్మ లేఖనాలను మన హృదయంలో దేవుడు పలుకుతున్నప్పుడు మనము కూడా ఆ రీతిగా తీసుకున్నట్లయితే మనము కూడా ఎంత అపవిత్రతలను, చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, అపవిత్రమైనటువంటి జీవితంలో ఎప్పుడైతే మనము తల్లి గర్భంలో రూపింపబడ్డామో అప్పుడే మనం పాపులము, అపవిత్రములమై ఉన్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే మనము దైవానుసారంగా నడుచుకొనుచు దేవుని లేఖనాలను, పరిశుద్ధాత్మ లేఖనాలను మనం గ్రహిస్తామో, మన హృదయాలలోనికి, మన ఆలోచనలకు ఎప్పుడైతే వాటిని అన్వయించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనం క్రమక్రమంగా మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన తలంపులను ఎప్పటికప్పుడు క్రమక్రమంగా పరిశుద్ధపరుస్తూ ఒక క్రమమైన రీతిలో దేవుడు నడిపిస్తాడు. అలాగే మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థము, అసూయ, మత్సరము, కామక్రోధములు అన్నీ పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా ఎలాగైతే పశువుల శాలను దేవుడు ఎంచుకున్నాడో, ఎప్పుడైతే ఆ యొక్క పశువుల శాలలో దేవుడు ప్రవేశించాడో ఆ అపరిశుభ్రంగా ఉన్నటువంటి పాక పరిశుభ్రంగా మార్చబడిందండి. ఎంతో వెలుగుమయమైనటువంటి నక్షత్రము ఆ పశువుల శాలలో పైకి రావటం జరిగింది. ఆ పశువుల శాలను కనిపెట్టడానికి జ్ఞానులు, గొర్రెలు అందరూ ఆ పశువుల శాల దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే మనము పవిత్రంగా జీవిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో, మన పాపాలన్నిటిని విడిచిపెట్టి ఉంటామో ఆత్మీయ సంబంధం కలిగి ఉంటామండి. ఆత్మీయులు మన దగ్గర రావటానికి ఉంటుంది, స్నేహితులు మన దగ్గరికి రావటానికి ఉంటుంది. అలాగే పశువుశాలను ఇప్పుడైతే మన పట్టణాల్లో చూడలేమండి. పల్లెటూరులో ఎక్కడ చూసినా ప్రతి గృహానికి ఒక పశువుల శాల ఉంటుంది. మరి ఏసీ, ఒక ఫ్యాను, ఒక కూలరు, చక్కని వసతులతో కలిగి ఉంటుందండి పశువుల పాక. అస్సలు అలాగా స్థితే ఉండదు. ఒక చిన్న లైట్ కూడా ఉండదండి. దాన్ని అసలు ఎవడు పట్టించుకోడు. పొద్దున్న వెళ్తారు, గడ్డేస్తారు, మళ్ళీ వాటిని వదిలేస్తారు. కాపర్లు ఉంటే కాపర్లు తీసుకెళ్తారు, లేకపోతే అవే వెళ్ళి అవే వస్తాయి. అటువంటి ప్రదేశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అలాగే మన ప్రత్యేకతమైన ఈ యొక్క సెమిక్రిస్మస్లో ఏంటంటే ఏ గ్రీటింగ్లో చూసినా, ఎటువంటి ప్రదేశంలో చూసినా, రోడ్ల ఇరుపక్కల చూసినా పశువుల శాలనే వేస్తారండి. ఎక్కువగా పశువుల శాలకు సంబంధించినటువంటి ఆకారమే మనకి ఎక్కడ చూసినా కనపడుతూ ఉంటుంది. పశువుల శాలకు అంత ప్రత్యేకత కలిగి ఉంది. మనిషి పైకి చాలా అందంగా, చాలా సుందరంగా ఉండాలనుకుంటాడు. టక్కు, షూ, బెల్ట్ అన్నీ వేసుకొని అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. చక్కగా ఉండాలి, నన్ను చూసి అందరూ పొగుడుకోవాలి, వీళ్ళు చాలా భలేగా ఉన్నారు, వీళ్ళు ఆహా ఎంత అందంగా ఉన్నారు అని వాళ్ళ ఆకారాన్ని బట్టి చూస్తాడు. దేవుడు ఆకారాన్ని చూసే దేవుడు కాదండి మన దేవుడు. అలా చూసినట్లయితే దేవుడు చక్కని ధనవంతులమైనటువంటి కుటుంబంలో, ధనవంతమైనటువంటి కలిగినటువంటి యొక్క కుటుంబంలో దేవుడు జన్మనిచ్చేవాడు. అలా కాకుండా మురికిగాను, ఎంతో చూడడానికి అసహ్యకరమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అలాగే మనము సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా మనం తీసుకొని చక్కగా మనం కలిగి ఉండాలి. పశువుల శాల పక్కకు ఎవ్వరు వెళ్ళరు, ఎందుకంటే అది అపశుభ్రంగా ఉంటుంది. అలాగే నీవు కూడా అపవిత్రురాలుగా ఉంటే నీ పక్కకు కూడా ఎవ్వరూ రాలు. అలాగే మనందరము పశువుల శాలను ఒక తాత్పర్యంగా తీసుకోవాలి. ఎందుకంటే అది చాలా రోతగాను, చండాలంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు దాన్ని దర్శించాడో, విలువనేటటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చేయాలంటే మనలో ఉన్నటువంటి మలినం పోవాలి, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పోవాలి. ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి ఆలోచనలు కానీ ఏదైనా దేవునికి ఆయాసకరమైన అన్నిటినీ మనం విడిచిపెట్టినైతే దేవుడు మన హృదయాన్ని తన సింహాసనముగా, ఎలాగైతే కుడితి తొట్టిని మరి దేవుడు ఎంచుకున్నాడో నీ హృదయాన్ని కూడా దేవుడికి మంచి ఆలోచనల చేత, మంచి స్వభావము చేత,
మంచి తలంపుల చేత దేవునికి మహిమకరంగా నీవు కూడా దేవుడికి స్థానం ఇస్తే నిన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆ యొక్క పశువుల పాకను ఎలాగైతే అలంకరించుకున్నాడో ఆ యొక్క పశువుల శాలలోనికి అనేక మంది జ్ఞానులు రాబడ్డారో బంగారము బోలము ధూపము ఎలా వేయబడిందో నీ యొక్క గృహము కూడా నీ ఆత్మీయ జీవితము కూడా విలువ కలిగి ఉంటుంది. మరి పశువుల పాక గురించి ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా పశువుల పాక గురించి వివరించినందుకు మా హృదయపూర్వక వందనాలయ్యా. నిజంగా దేవుడు పశువుల పాకను ఎన్నుకున్నాడంటే ఎవరు దేన్ని పనికిరానటువంటిది నీచంగా చూసేదాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. మనుషులు సమాజం నుంచి వెలివేయచ్చు, కానీ దేవుడు పిలుస్తాడు దగ్గరికి, రండి నేను మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తానని. అటువంటి భాగ్యం మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఎవరి స్థలాల వారు నిలబడదాం. దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు స్తుతిస్తూ ఉందాం. ప్రతి ఒక్కరు స్తుతిస్తూ ఉందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు ప్రభువా, మహాగణుడా మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. మన మధ్యలో ఉన్న ఆనందాన్ని ముందుకొచ్చి మనందరిని ఆరాధన నడిపిస్తుండగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుటే క్రిస్మస్. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయాన్ని అర్పించి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేయవారుగా ఉందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన సుగుణాల సంపన్నుడని, ఆయన స్తుతి గానాలకు వారసుడని. హల్లెలూయా. ఆయన్ని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ఆరాధన మాత్రమే చేద్దాం. స్తోత్రం.
ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్యా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే ఆశ్రమలు శ్రమలుగా అనిపించలేదే. 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 నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. స్తుతిగానాల వారసుడా. స్తుతిగానాల వారసుడా. స్తుతిగానాల వారసుడా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట
మాటల మకరందము జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి స్థలంలో వారు కూర్చుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సేవకుడిని ఆధారం చేసుకుని దేవుడు మాట్లాడాలని. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య స్వరం, యేసయ్య మాట మన హృదయాల్లో దాచుకోవటమే క్రిస్మస్. హల్లెలూయా. స్వరాన్ని అనుసరించుటే క్రిస్మస్. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన క్రిస్మస్,
స్వరానికి లోబడటమే, యేసు మాట మన హృదయాల్లో ఉంచుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టువారుగా మనం తయారు చేయబడాలని, దేవుడు మనతో మాట్లాడాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగనే దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉందాం. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనతో ఉన్నందుకు రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ముందు జరగనున్న ప్రతి ఒక్క కార్యక్రమం తన మహిమకరంగా జరిగించులాగున్న ప్రతి ఒక్క రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులు నిలబడుతుండగా తన దాసులను అభిషేకించులాగున దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన మన మధ్యలో ఉన్న స్వప్నకు ముందుకొచ్చి ప్రార్థన చేయగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి విద్దాం. పరిశుద్ధుడానికే వందనాలు, స్తోత్రాలు ప్రభా. శ్రేష్టమైన నీ నామాన్ని ప్రభా ఇంతవరకు ప్రభా స్తుతించావు, నీకు వందనాలు ప్రభా. ఆరాధించావు, నీకు మహిమ కలుగును గాక ప్రభా. ఇగో నేను ఆరాధిస్తుండగా ప్రభా నీ ఆత్మ సంచారం మా మధ్య జరిగించారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మా ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా నీ దాసుడు ప్రభా నీకు ప్రతినిధిగా నిలబడుతుండగా నాయన ఏడింతల ఆత్మ చేత ఎత్తి పట్టుకోండి ప్రభా. ఓ నీరాబాల శందరాల వరి ఓ నూతనమైన అభిషేకాన్ని దాసుడికి పైకి నాయన తీసుకురండి ప్రభా. నీ పరలోకపు సంగతులు ఈ దాసుడికి మీరు అనుగ్రహించండి ప్రభా. నీ పరలోక జ్ఞానం చేత నీ దాసుని అభిషేకించండి ప్రభా. ఎవరైనా దాసుడు నిలబడితే మాట్లాడుతుండగా నాయన వచ్చిన ప్రతి బిడ్డతో సూటిగా మీరు సంభాషించండి ప్రభా. అలాగే లైవ్ చూసిన ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరైనా ప్రాముఖ్యంగా నాయన ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ రాత్రికాల సమయం ముందు నాయన ఏదైతే మా కొరకు సిద్ధపరిచారో ప్రభా, ఏ మాటల కొరకైతే ప్రభా మా హృదయాలు ప్రభా నీ సన్నిధిలో కనిపెడుచున్నాయో ప్రభా నాయన. ఓ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డతో నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరితో మీ సూటిగా మీరు మాట్లాడండి ప్రభా. ఒక్కొక్కరి పైకి నాయన నీ వాక్యపు వెలుగు దిగునుగాక ప్రభా. నీ వాక్యపు శక్తి నాయన ప్రతి వారు అనుభవించుదురుగాక ప్రభా. ప్రతి హృదయాలు నాయన తృప్తిపరచబడునుగాక ప్రభా. అయా నీ దాసుడు నిలబెట్టుకోండి ప్రభా. నీకు మహిమకరంగా నాయన జరిగించండి ప్రభా. ఇక నేను వచ్చిన ప్రతి బిడ్డకి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. అయా లైవ్ చూస్తున్న వారికి కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా అయా సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన సన్నిధిలో ఉండి మనము ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా అలాగుననే మార్చబడాలి అనేదే తండ్రి యొక్క ఉద్దేశం. మనమును క్రీస్తు యేసు యొక్క స్వారూప్యంలోకి మార్చబడుతూ ప్రభు హృదయాన్ని మరింత సంతోషపరిచే వారిగా ఉందాం. ఈ సమయంలో పవిత్ర గ్రంథములో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, అలాగుననే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము, అదే రీతిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
విశ్వాసముంచే ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువే తన తన పక్షముగా ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. చిన్న ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకు స్తోత్రములు తెలియపరుస్తున్నాం. ప్రభావతమ్మ గారి కుటుంబం నిమిత్తం మా ప్రభువా, నిన్ను సేవించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. కుటుంబంతో నీ సన్నిధిలో నీ బిడ్డలు ఉన్నారు, నిన్ను మహిమపరచుటకు. దేవా, నిశ్చయంగా ఈ సమయంలో నాయన చేరి వచ్చినటువంటి నీ బిడ్డలతోనూ, అలాగే ప్రభువా ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోనూ, లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులతోనూ మీరు మాట్లాడండి. ప్రతి వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. నిశ్చయముగా నీ నామము గణపరుచుకోండి. అల్పుడను నన్ను వాడుకోండి. మా మధ్యకు రండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. మనం చదివినటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యములో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను గమనించగలుగుతాం. అవేమిటి అంటే, దేవుడు లోకమును ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి ప్రభువు తన అద్వితీయ కుమారుణ్ణి ఏం చేశాడు? బహుమతిగా ఈ లోకానికి అనుగ్రహించాడు. నిత్య జీవము పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రభువు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించినట్లుగా గమనిస్తున్నాం. అలాగుననే యెషయా గ్రంథములు అంటే 700 సంవత్సరాల క్రితం మనము చదివినటువంటి యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయానికి సంబంధించి ప్రవచనముగా 700 సంవత్సరాల క్రితమే పలుకుబడిన మాటను మనం చూసాం. అందులో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్ద ఉన్నది. శ్రేష్టమైన బహుమానమును ప్రసాదించే దేవుడు. దేవుడు ఏ బహుమానం ఇస్తాడు చెప్పండి అందరూ ఒకసారి. శ్రేష్టమైన బహుమానమును అనుగ్రహిస్తాడు. నాతో కలిసి చెప్పండి, నా దేవుడు నాకు శ్రేష్టమైన బహుమానమును అనుగ్రహిస్తాడు. మరలా చెబుదామా, నా ప్రభువు నాకు శ్రేష్టమైన బహుమానమును అనుగ్రహిస్తాడు. నమ్మదగినటువంటి దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? అందరూ చెప్పాలా? శ్రేష్టమైన బహుమానం. శ్రేష్టమైన బహుమానం. ఎందుకనంటే జ్యోతిర్మయుడగు దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవులనే తన పిల్లలకు ప్రసాదించేవాడు అని బైబుల్ తెలియపరుస్తూ ఉంది. బహుమానము అనేది ఈ భూమికి దేవుడిచ్చాడు. ఆ బహుమానం పేరేమిటండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవుడు బహుమానం ఇవ్వాలి అనుకుంటే ఆ బహుమానము ఇవ్వకముందే దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆమేన్. ఈరోజు నీకు ఏ బహుమానము దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆ బహుమానం దేవుని దగ్గర ఉంది కూడా. హల్లెలూయా. అయితే బహుమానము పొందుకునే క్రమాలు కొన్ని ఉన్నాయి. బహుమానం అందుకోవలసిన విధానాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ బహుమానం ఎవరు అందించరు. అందిస్తారా మీరు? బహుమానం ఇద్దామని చెప్పి
దారిలో వస్తా ఉంటే ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఒక్కసారి ఆగండి మీకు ఒక గిఫ్ట్ తెచ్చారు, ఇదిగో తీసుకొని వెళ్ళండి అని చెప్పి దారిలో నిలబెట్టి బహుమానాలు ఇచ్చి వస్తారా మీరు ఎవరినన్నా? ఎవరికైనా ఆలోచన చేయండి. బహుమానము ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది కదండి. దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి బహుమానమును ఒక పద్ధతి ప్రకారముగాను క్రమ ప్రకారముగాను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయములో క్రీస్తు యేసును బహుమానముగా ఇచ్చిన దేవుడు మన కొరకు దేనినైనా చేయగలడు అని లేఖనము తెలియపరుస్తుంది. 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవుడు యేసుక్రీస్తును బహుమానంగా ఇచ్చాడు కదా. ఇచ్చినటువంటి ఆయన సమస్తమును కూడా మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ క్రమము వినండి. ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి బహుమానమును ఎవరైతే అందుకోగలుగుతారో, ఇవ్వబడినటువంటి బహుమానమును ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు ఇచ్చిన బహుమానమును ఎవరైతే భద్రపరుచుకుంటారో వారికి దేనినైనా దేవుడు ఇవ్వడానికి వెనుకాడని వాడు. హల్లెలూయా. ఇవ్వబడిన యేసుక్రీస్తు అనే బహుమానమును నిర్లక్ష్యము చేస్తే మరో బహుమానం ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? అద్వితీయ కుమారుడు అనబడినటువంటి యేసు అనే బహుమానమునే నువ్వు పట్టించుకోనప్పుడు మరి శ్రేష్టమైనవో లేకపోతే నీకు అవసరమైనవో ఎందుకు ఇవ్వాలి? అయితే ఒక మాట చెప్తాను, క్రీస్తు యేసు కంటే మరింత శ్రేష్టమైన బహుమానం అనేది మరేది లేదు. కాకపోతే యేసు అనే బహుమానమును మనము కలిగి ఉన్నప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని కూడా మనకేం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. తోజా అనేటువంటి ఒక అబ్బాయి ఆఫ్రికాలో ఉండేవాడు. వాడు క్రిస్మస్ పండుగకు తన టీచర్ గారికి ఒక బహుమానం ఇవ్వాలి అని ఆశపడ్డాడు. ఈ తోజా అనేటువంటి ఈ కుర్రోడు టీచర్ గారికి ఒక బహుమానం తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. ఏదైనా చక్కటిదై ఉండాలి, ఎవరు తెచ్చి ఇవ్వలేనిదై ఉండాలి, అందులో ఖచ్చితంగా నా ప్రయాస కనబడాలి అని చాలా బుడ్డోడు ఆలోచన చేసుకొని క్రిస్మస్ పండగకు ఖచ్చితంగా నా టీచర్కి నేను మంచి బహుమానం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో వీడేం చేశాడు అంటే ఓ అందమైనటువంటి పూల గుత్తెను తన టీచర్ గారికి ఇద్దామని చెప్పి తీసుకొచ్చాడు. సహజంగా అది అన్ని చోట్ల దొరికేది కాదు, తక్కువ ధరకి అందించబడేది కాదు. చాలా విలువైనటువంటిది లవెండర్ పూస్ అంటే ప్రేమకు గుర్తు అన్నమాట. ప్రేమకు గుర్తుగా ఓ తల్లిని బిడ్డ ప్రేమించేటువంటి విధానం ఎలా ఉంటుందో, ఓ తల్లి బిడ్డను ప్రేమించే విధానం ఎలా ఉంటుందో వాటికి గుర్తుగా, ప్రేమకు గుర్తు అంటే దాన్ని పెడార్థాలు ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థవంతమైన ప్రేమకు గుర్తుగా, నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా ఇచ్చేటువంటి ఒక పూల గుత్తెను వాడు తీసుకొచ్చి టీచర్ గారి దగ్గరకు వచ్చి, టీచర్ గారు ఈ క్రిస్మస్ పండుగకు ఇదిగోండి గిఫ్ట్ అని ఆ టీచర్ గారికి అందివ్వగానే ఆమె ఆ పూల గుత్తే ఆ బహుమానమును చూచి ఎంతో ఆశ్చర్యపడింది.
ఎంతో సంతోషించింది, ఎంతో ఆనందించింది ఆమె. చాలా ఆశ్చర్యపడి, ఒరే అసలు ఇది మన ప్రాంతములో దొరికేది కాదు, మనం ఉంటున్నటువంటి నివాసానికి దగ్గరలో అసలు ఇది ఉండేది కాదు, ఇది ఎక్కడ నుండి తీసుకొని వచ్చావురా? ఖరీదైనటువంటిది, విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఎక్కడ నుండి దీనిని తీసుకొని వచ్చావురా అని చెప్పి వాళ్ళ టీచర్ గారు ఆ బుడ్డోడిని అడగడం జరిగింది. ఆ సమయంలో వాడు చెబుతా ఉన్నాడు, టీచర్ గారండి, ఇది మనకు అందుబాటులో దొరికేది కాదు, మన ప్రాంతములో ఉన్నది కాదు, మన ప్రాంతానికి దూరముగా ఉన్నటువంటి కొండ ప్రాంతాలలో దొరికేటువంటిది. అవునరా, మరి అక్కడ దాకా ఎలా వెళ్ళావు? టీచర్ గారు, నేను నడుచుకొని వెళ్ళాను. ఒరే బాబు, దాదాపు 25 మైళ్ళు ప్రయాణం అది, 25 మైళ్ళు ప్రయాణం అది. రావడానికి 25, వెళ్ళడానికి 25, 50 మైళ్ళు అంటే 75 కిలోమీటర్లు. 75 కిలోమీటర్ల ప్రయాణము చేసి తూజా అనేటువంటి ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి బొడ్డోడు క్రిస్మస్ పండుగకు తన టీచర్ గారికి విలువైన పూల గుత్తెను ఇవ్వాలి అనే ఉద్దేశముతో ఆ కొండ ప్రాంతాలలోకి ఒక్కడే వెళ్ళి ఆ పూలను తీసుకొని టీచర్ గారికి తీసుకొచ్చి అందజేశాడు. ఇదిగోండి, ఆనందించినటువంటి ఆ టీచర్ గారు నవ్వుతుంది, అదే సమయంలో కన్నీరు గారుస్తుంది. అది ఏ కన్నీరు? ఆనంద బాష్పాలు. విద్యను నేర్చుకున్నందుకు వాడేమై ఉన్నాడు? నాకు కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నాకు బహుమానం ఇవ్వడానికి, నా మనస్సును సంతోష పెట్టడానికి, నా హృదయమును సంతోష పెట్టడానికి 75 కిలోమీటర్లు ప్రయాణం వెళ్ళి రావడం అని చెప్పి ఆ టీచర్ ఎంతగానో వాడిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి చాలా ఆనందించారు. అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు కదా, టీచర్ గారండి, నేను మీకు 2 బహుమానాలు ఇచ్చాను అన్నాడు. ఇచ్చింది ఒకటే. టీచర్ గారు మొట్టమొదటి బహుమానం ఏమిటో తెలుసా? 25 మైళ్ళు వెళ్ళడం, 25 మైళ్ళు రావడం. అంటే నేను పడిన ప్రయాస మీకు ఇచ్చిన మొదటి బహుమానం. రెండవ బహుమానం, ప్రయాసపడి తెచ్చినటువంటి ఈ పూలు, ఇది 2వ బహుమానం అని చెప్పగానే ఆ టీచర్ ఎంతో సంతోషించింది, ఎంతో సంతోషించింది. మొదటి బహుమానం ఏమిటి? ప్రయాస. రెండవ బహుమానము ప్రయాస వలన వచ్చినటువంటి ఆ ఫలము కానీ, పూలు కానీ, ధనము కానీ, బలము కానీ, ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఈరోజు యేసుక్రీస్తుకు నువ్వు ఇచ్చే బహుమానం ఏమిటంటే, మొట్టమొదటి బహుమానము నీ ప్రయాస అయి ఉండాలి. నీ శక్తిని వినియోగించి, నీ బలమును వినియోగించి, నీ జ్ఞానమును వినియోగించి నువ్వు ప్రభువు కొరకు ప్రయాస పడడమే ప్రభువుకు నువ్వు ఇచ్చే బహుమానం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మిగతాది తర్వాత 2వ లెక్కలోకి వస్తుంది. అలాగున ఈ తోజా అనేటువంటి ఈ బాలుడు తన టీచర్ గారికి చాలా శ్రేష్టమైనటువంటి బహుమానమును, విలువైనటువంటి బహుమానమును తెచ్చి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆలోచన చేయండి, ఆ చిన్న కుర్రోడికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎంత స్వచ్ఛమైనదో, ఎంత నిశ్చలమైనదో అందులో మనం గమనించగలుగుతున్నాం. నిజమే, దేవుని సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభావతమ్మ గారు, వారి బిడ్డల విషయంలో అయితే నేను అదే చెప్పగలుగుతాను. దేవునికి ఏదైనా చెయ్యాలి అనే తలంపు కలిగిన సహోదరులలో ఆడపిల్లలు కూడా ఉన్నారు.
ఏదైనా మేము చేయగలగాలి, మేమేదో ఒకటి చెయ్యాలి అనేటువంటి సహోదరులు అన్నమాట వారు. నిజమే, ఎప్పుడైతే ప్రభువు కొరకు ఏదో ఒకటి నేను చెయ్యాలి అనే తపన తాపత్రయం ఉంటుందో వారికి దేవుడిచ్చే బహుమానాలు ఉన్నాయి, అవి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభువు కొరకు నీ మనసు తప్పిస్తే, ప్రభువు కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే, ప్రభువు కొరకు నువ్వు సాగుతూ ఉంటే, ప్రభువు కొరకు నువ్వు ముందుకు వెళుతూ ఉంటే ప్రభువు నీకు ఇచ్చేవి కూడా ఉంటాయి. అవేమిటి చూద్దాం. మొట్టమొదటిగా దేవుడిచ్చే బహుమానాలలో నూతన జీవితము అనే బహుమానం. మొట్టమొదటిది నూతన జీవితము అనే బహుమానం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యము. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు, ఏ దేవుణ్ణైతే నమ్మి నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు? సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎందుకనంటే ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రతిసారి చెప్పేది అదే. ఎందరైతే దేవుని రెక్కల క్రింద ఉంటారో వారి లెక్కలన్నీ దేవుడు సరిచేస్తాడు. బ్రతుకు లెక్కలు కానివ్వండి, సామాజిక లెక్కలు కానివ్వండి, ఉద్యోగ లెక్కలు కానివ్వండి, వ్యాపార లెక్కలు కానివ్వండి, కుటుంబ లెక్కలు కానివ్వండి, రెక్కల క్రింద ఉంటేనే ఈరోజు నువ్వు ఉన్నావా? రెక్కల క్రిందకు వస్తేనే ప్రతి లెక్క సరి చేస్తాడు. దేవుని పిల్లలారా, రూతును గమనించండి. భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ, విధవరాలు. దేవుడు ఆమెకి ఇచ్చే బహుమానం ఏమిటి? నూతన జీవితము, చిగురించే జీవితం. మోడుబారినటువంటి జీవితము తొలగించబడి జీవితం ఏం చేయబడబోతుంది? చిగురించబడబోతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనిస్తాం. సంపూర్ణమైన బహుమానము దేవుడిస్తాడు. అదే సమయములో నూతన జీవము అనేటువంటిది మాత్రమే కాదు కానీ సంతానము అని మాత్రమే కాదు కానీ శాశ్వతమైనది, సంపూర్ణమైనది. అనగా ఆమె నుండి యేసుక్రీస్తు కూడా ఉద్భవించాడు. ఆమె యేసయ్య వంశావళిలో చేర్చబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప బహుమానం అండి. దేవుని రెక్కల క్రింద ఉంటే ప్రతి లెక్క సరి చేయబడుతుంది. బ్రతుకు ముక్క చెక్కలు ఎందుకు అవుతుంది? నీ ఆత్మీయత ముక్క చెక్కలు ఎందుకు అవుతుంది? నీకున్న ఆర్థిక వ్యవస్థ ముక్క చెక్కలు ఎందుకు అవుతుంది? రెక్కల క్రింద ఉంటే అన్ని దేవుడు సరి చేస్తాడు, ఇస్తాడు. దేవుడు సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు అని లేఖనం తెలియపరుస్తూ ఉంది. నిశ్చయంగా నాకివ్వబడినటువంటి యేసుక్రీస్తును నేను ఆశ్రయించి ఉంటే జీవితం ఏమవుతా ఉంటుంది? నూతనముగా మారుతుంది. జీవితం చిగురిస్తుంది. జీవితంలో సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కోల్పోయినవి తిరిగి పొందుకునే అవకాశము దొరుకుతుంది. హల్లెలూయా! కాబట్టి ఇవ్వబడినటువంటి బహుమానము రెక్కల క్రింద నేను ఉండడం నేర్చుకోవాలి. రెండవ బహుమానము కష్టార్జితము వలన సంతృప్తి పొందే బహుమానము. రెండవ బహుమానము కష్టార్జితము వలన సంతృప్తి పొందే బహుమానం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రతివాడు మరియు
ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకోండి. నీ కష్టార్జితము వలన నువ్వు సంతృప్తి చెందేది దేవుడు నీకు ఇచ్చే బహుమానం. అది నాకున్న శక్తి సామర్థ్యాల వలన నేను సంపాదిస్తున్నాను, నాకున్న తెలివితేటల వలన నేను సంపాదిస్తున్నాను, నాకున్నటువంటి జ్ఞానము నైపుణ్యత వలన సంపాదిస్తున్నాను అని సంకలు గుద్దుకుంటే 2 సంకలు జారిపోతాయి. కాబట్టి రూపాయి నేను కలిగి ఉంటున్నాను అంటే అది దేవుడు నాకు ఎలా ఇచ్చాడు? బహుమానముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇచ్చాడు? అది దేవుడిచ్చిన బహుమానం. అది చాలా మంది కష్టార్జితం వస్తుంది, కష్టార్జితం వలన సంతృప్తి చెందలేకపోతున్నారు. కష్టార్జితం వస్తుంది, కష్టార్జితం వలన ఆనందించలేకపోతున్నారు. కానీ సంపాదించిన కష్టార్జితం వలన సంతృప్తి చెందేవాడు దేవుని వలన బహుమానము పొందినవాడు. ఆ బహుమానం మీరు పొందారా లేదా? మీ కష్టార్జితముతో మీరు సంతృప్తి చెందుతున్నారు అంటే దేవుడు మీకు బహుమానం ఇచ్చాడని అర్థం. మీరు రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించే రూపాయి వలన మీరు ఆనందంగా ఉన్నారు అంటే దేవుడు మీకు బహుమానం ఇచ్చాడని అర్థం. హల్లెలూయా. లేదండి, కష్టార్జితము లేదు, సంతృప్తి లేదు అంటే దేవుని బహుమానము నీ దగ్గరికి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి. కష్టార్జితము వలన వ్రాయబడిన మాట అద్భుతం. అక్కడ సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. కాబట్టి ఈరోజు నీ కష్టార్జితం నీ జ్ఞానమో, నీ బలమో, నీ తెలివో, నీ నైపుణ్యతో కాదు, దేవుని బహుమానము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చే ప్రతి రూపాయి ఏమిటది? దేవుడు నాకు ఇచ్చిన బహుమానమే. బహుమానమే. కాబట్టి దేవుడిచ్చేటువంటి బహుమానాలు శ్రేష్టమైనవి అని గమనిస్తున్నాం. 128:2 కీర్తనలు 128:2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అని బైబిల్ తెలియపరుస్తుంది. ఎప్పుడు చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు? ఎప్పుడు నీ చేతులకు నీ కష్టార్జితం అందుతుంది? ఎప్పుడు నీ కష్టార్జితాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందగలుగుతావు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా త్రోవలలో నేను నడిస్తే నా చేతికి దక్కేది కష్టార్జితము కాదు, కష్టార్జితము కాదు. అందుకే కష్టార్జితము దక్కాలి అంటే దేవుని త్రోవల యందు ఏం చేయాలా? నడవాలి. అలాంటి కష్టార్జితాన్ని బట్టి మనిషికి ఏం కలుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. అది దేవుడిచ్చే బహుమానము. మూడవదిగా స్వేచ్ఛ లేక విడుదల అనే బహుమానము. మూడవదిగా స్వేచ్ఛ లేక విడుదల అనేటువంటి బహుమానము. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం ఇంకను 40వ అధ్యాయము 5వ వచనం. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవ చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగూ చెప్పెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగున చెప్పెను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యోధా పట్టణం మీద నియమించి పట్టణముల మీద నియమించి అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్దకు వెళ్ళి అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండు. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి ఇర్మియా అనుకూలం అనిపిస్తే వెళ్ళుము, అక్కడికి వెళ్ళు.
మరియు రాజదేహ సంరక్షకులకు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతన్ని సాగనంపెను. సార్ దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా. జ్ఞానులైనటువంటి వారు, బలవంతులైనటువంటి వారు, నైపుణ్యత కలిగినటువంటి వారు, ప్రావీణ్యత కలిగినటువంటి వారు, కండలు తిరిగినటువంటి వారు, గుండె బలము కలిగినటువంటి వారు, సామాన్యులు కాదు అసామాన్యులైనటువంటి వారు, యుద్ధశూరులు, బలాఢ్యులు, వీళ్ళందరూ కూడా చెరసాలలోకి వెళ్ళినప్పటికీ కూడా కన్నీటితో దేవుని పాదాలు పట్టుకునేటువంటి ఇర్మియాకు మాత్రం చెరలోకి వెళ్ళేటువంటి ఆ చెడు జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు, స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు ఇర్మియాకి ఇచ్చాడు. హల్లెలూయా. శత్రువు బంధించడానికి బదులు కన్నీటితో ప్రార్థన చేసేవాడా, కన్నీటితో ప్రార్థన చేసే సహోదరి, బంధించేవాడే నీకు బహుమానం ఇస్తాడు. స్తోత్రం చెప్పు చేతులెత్తే. అనర్గళంగా మాట్లాడినోడు చెరసాల, కండలు తిరిగినోడికి జైలు, బాగా పండితులైన వాళ్ళకి జైలు, కన్నీటితో ప్రార్థించేవాడికి బహుమానాలు. స్తోత్రం. ఏ విద్య వచ్చినా రాకపోయినా ఇర్మియా గ్రంథములో వ్రాయబడింది కదా, అంగలార్పు విద్యను నేర్చుకోండి. ఏ విద్య రావాలా? అది రానంత కాలం ఏది రాదు. అంగలార్పు విద్య నేర్చుకోండి. బాధించిన వాడు తెచ్చి బహుమానం ఇస్తాడు, బంధించాలనుకున్న వాడు తెచ్చి బహుమానం ఇస్తాడు. ఏ విద్య నేర్చుకుంటే? అంగలార్పు విద్య నేర్చుకుంటే. అంగలార్పు విద్య నేర్చుకుంటే. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటి బహుమానమును దేవుడు ఇర్మియాకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. మిగిలినటువంటి యోధా ప్రజలందరినీ కూడా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెరసాలలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు, జైల్లో పెట్టాడు. 70 సంవత్సరాలు ఓసలు లెక్క పెట్టారు. 70 సంవత్సరాలు. కానీ ఇర్మియాకు దేవుడేమిచ్చాడండి? స్వేచ్ఛనిచ్చాడు, భత్యమిచ్చాడు, జీతం ఇచ్చాడు. నా పని చేసావు కదా, నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు కదా, ఎవరు నీకు సహకరించకపోయినా నా కొరకు నిలబడ్డావు కదా, ఎవరు నీతో కలిసి రాకపోయినా సరే నీ యథార్థతను విడిచిపెట్టలేదు కదా, అందుకనే ఒకేసారి కలిపి నీకు జీతం ఇస్తున్నాను. అంతేకాదు, నిన్ను బంధించాలని వచ్చిన వాడే నీకు బహుమానం ఇచ్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడిచ్చినటువంటి బహుమానము అనగా యేసయ్య రెక్కల క్రింద మనం ఏమై ఉండాలా? భద్రంగా ఉండాలి. నిశ్చయంగా నువ్వు కన్నీటితో దేవుని దగ్గర ఉంటే బాధించేవాడు కూడా తెచ్చి ఏమిస్తాడు? నీకు బహుమానం ఇస్తాడు. బంధించాలనుకున్నవాడు కూడా ఏం తెచ్చిస్తాడు? బహుమానం ఇస్తాడు. కన్నీళ్లు కాకుండా ఏమండి, నోటి నిండా నానా విధములైన మాటలు పెట్టుకుంటే ప్రేమించేవాడు కూడా వచ్చి బాధిస్తాడు, ప్రేమించేవాడు కూడా వచ్చి వేధిస్తాడు. కాబట్టి కన్నీటితో ప్రార్థించేవారిగా ఉండండి. 4వదిగా సియోను వారసత్వం అనే బహుమానం. మొట్టమొదటి బహుమానం పేరు నూతన జీవితము అనే బహుమానం. 2వ బహుమానం పేరు కష్టార్జితము వలన సంతృప్తి అనేటువంటి బహుమానం. 3వ బహుమానం స్వేచ్ఛ లేక విమోచన లేక విడుదల అనే బహుమానం. 4వ బహుమానం సియోను వారసత్వము అనే బహుమానం. ఫిలిప్పి పత్రిక 3:14. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ముందున్న వాటి కొరకై
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏ బహుమానం పొందాలని ఆశ పౌలుకి? ఏ బహుమానం కొరకు తనకున్నటువంటి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు? ఏ బహుమానము అంటే సియోనులో వారసత్వము అనే బహుమానము. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఏ బహుమానం కావాలనుకున్నాడు? సియోనులో నాకు వారసత్వం కావాలి, పరలోకములో నాకు ఒక పౌరసత్వం కావాలి. ఆ బహుమానము కొరకు నేను వెనక ఉన్నవన్నీ మరిచి ముందు ఉన్న వాటి కొరకు పరిగెడుతున్నానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేని కొరకు నేను పట్టబడ్డానో దానిని పట్టుకొనాలి అని నేను బయలుదేరి వెళుతున్నాను. ఈరోజు సియోనులో వారసత్వం అనే బహుమానం ఉందో లేదో చూసుకో. పరలోకములో పౌరసత్వం అనే బహుమానం ఉందో లేదో చూసుకో. ఒక్కసారి ఆ బహుమానం ప్రతి వారికి ఉండాలి. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము దేవునికి స్తుతి కలుగును గాక. ఏ బహుమానం కావాలా? సియోనులో వారసత్వం, సియోనులో పౌరసత్వం కావాలి. అలాంటి బహుమానం ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షించబడిన వారమై, ఆత్మ సంబంధమైనటువంటి క్రియల ద్వారా అలంకరింపబడిన వారమై ఉన్నట్లయితే సియోనులో వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు పట్టబడ్డాడో దానిని పట్టుకుంటున్నాడట. ఎందుకు రక్షించబడ్డాడో దానిని పట్టుకుంటున్నాడట. ఈరోజు దేవుని పేరట అడుగుతా, దేవుని మందిరములో ఉన్నటువంటి సహోదరులారా, సహోదరులారా, ఎందుకు యేసయ్య మిమ్మల్ని పట్టుకున్నాడు? దాన్ని పట్టుకోవడానికే వెళ్తున్నారా? వదిలిపెట్టేసి మీకు నచ్చిన వాటి దగ్గరికి వెళ్తున్నారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. నువ్వెందుకు పట్టబడ్డావో దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావా నువ్వు? లేదే. నీకు పట్టు వస్త్రం వేసి ప్రభు నిన్ను ఆహ్వానించాలా? నువ్వు దేనికి పట్టబడ్డావో దానిని పట్టుకోవడానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 10:35. హెబ్రీ పత్రిక 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, గొప్ప బహుమానము కలుగును. 34 ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి స్థిరమైనదియునైనా స్వాస్యముంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు కనబడే స్వాస్యమే కాదు, మరి శ్రేష్టమైన స్వాస్యం ఉంది. ఈరోజు కంటికి కనబడే స్వాస్యము కాదు, మరుగయ్యున్న స్వాస్యం ఉంది. 12 గుమ్మములు కలిగిన, 12 పునాదులు కలిగిన, బంగారపు వీధులు కలిగినటువంటి సియోను అనే స్వాస్యం ఉంది. అది పట్టుకోవడానికి ప్రయాసపడండి. మరి శ్రేష్టమైనటువంటి సియోనులోకి ప్రవేశించడానికి ప్రయాసపడండి. అది పట్టుకోవాలని పరిగెడుతున్నాడు పౌలు. సియోను స్వాస్యాన్ని కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాడు పౌలు. సియోను స్వాస్యము కొరకే తనకున్న సమస్తమును వదిలిపెట్టేసుకున్నాడు పౌలు. కాబట్టి ఈరోజు నీ ధైర్యాన్ని పోగొట్టుకోమాక, నీ ధైర్యానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ధైర్యాన్ని పోగొట్టుకోమాక, నీ ధైర్యానికి తగిన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టమాక, శ్రేష్టమైన ఈవిని దేవుడు ఇవ్వబోతున్నాడు. భయపడుతూ బతికినంత కాలము కుక్క పిల్లలు కూడా నిన్ను భయపెడతాయి. భయపడుతూ బతికినంత కాలము కుక్క పిల్లలు కూడా నిన్ను భయపెడతాయి. నువ్వు ధైర్యము కలిగి ఉంటే గొల్యాతు కూడా గొప్ప కూలిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఉండు. మట్టి కరుస్తాడు గొల్యాతు. దేవుని పిల్లలారా, శ్రేష్టమైన బహుమానం ఉంది అని గుర్తుపెట్టుకొని, శ్రేష్టమైన బహుమానం ఉందని గుర్తుపెట్టుకొని ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి.
ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి. నిశ్చయంగా బైబిల్ చెబుతా ఉంది, ధైర్యమును విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును కలుగును. నిశ్చయముగా శ్రేష్టమైన బహుమానము కావాలనే ఆశ నీలో ఉంటే ధైర్యాన్ని విడిచిపెట్టమాక. ఈరోజు ధైర్యమును కోల్పోయి, ధైర్యమును విడిచిపెట్టి దేవుడిచ్చే బహుమానాలను దూరం చేసుకుంటా ఉన్నావు. భయపడుతూ 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 ప్రతిదానికి భయపడుతూ దేవుని వలన కలిగే ఫలమును దూరం చేసుకుంటున్నావు. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టమాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హెబ్రీ పత్రిక 11:26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడు యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోహు బహుమానము మీద దృష్టి ఉంచెను. సియోను వారసత్వం మీద దృష్టి పెట్టాడు మోషే. స్తోత్రం చెప్పాలా. పరలోక పౌరసత్వం మీద దృష్టి పెట్టాడు మోషే. హల్లెలూయా. గమనించండి, ఈరోజు బైబిల్ ఎంత చక్కగా వివరించినా సరే దృష్టి దేవుని మీద పెట్టటంలా. సేవకుని ద్వారా ఎన్ని మార్లు దేవుడు మాట్లాడినా సరే దృష్టి దేవుని మీద పెట్టటంలా. కానీ ఆ రోజు ఏముంది? ఇంత వివరణ, ఇంత చక్కటి వర్ణన, ఇంత చక్కగా నేర్పించే సేవకులు ఉన్నారా మోషే దగ్గర? అయినను దృష్టి దేని మీద పెట్టాడట? దేవుని మీద దృష్టి పెట్టే ఎవరి దారి తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గాడి తప్పదు, దారి తప్పదు. దృష్టి ఎక్కడ ఉండాలా? బహుమానం మీద ఉండాలా. దృష్టి బహుమానం మీద ఉండాలి. దారి తప్పదు, బ్రతుకు గాడి తప్పదు. నిశ్చయంగా సియోను వారసత్వం అనే బహుమానము ఈరోజు నువ్వు కలిగి ఉండు. యేసుక్రీస్తును కలిగి ఉన్నవాడికి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలలో, బహుమానాలలో మొదటి స్థానము ఏది అంటే సియోను వారసత్వం, పరలోక పౌరసత్వం. అందుకే కదా పౌలు అన్నిటినీ వదిలిపెట్టుకున్నాడు, త్యజించేశాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని తాను చెప్పాడు. దేవుని పిల్లలారా, సియోను స్వాస్యం ఉందా? పరలోక పౌరసత్వం ఉందా? ప్రభువుతో కలిసి జీవించగలిగే అనుభవం నీకుందా? ఒక్కసారి ఆలోచన చేయి. శ్రేష్టమైన బహుమానములనిచ్చే దేవుడు. చివరిగా 5వది ఘనతను పొందే బహుమానం. ఘనత నొందుట అనే బహుమానం. ఇర్మియా 49:4-5 ఘనత పొందుట అనే బహుమానం. ఇర్మియా 49:4-5 నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని. ఇర్మియా 49 అదే చదువు. నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని వేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూ ఉన్న వారందరి వలన నీకు భయం పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు. పారిపో వారిని సమకూర్చు వాడు ఒకడును లేక. భాగములో మనం గమనించగలుగుతాము, ఘనత అనేటువంటి బహుమానం అనేటువంటి విషయాన్ని అక్కడ చూడగలుగుతాం. చూడండి, మొర్దెకాయి జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఘనత అనేటువంటి బహుమానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మొర్దెకాయికి ఇచ్చాడు.
కారణం ఇబ్బందులు వచ్చాయి, ప్రతికూలతలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. వాటన్నిటిలో కూడా మొర్దెకై నమ్మకంగా నిలవబడ్డాడు. అలా నిలవబడినందున దేవుడు ఏం చేశాడు? మొర్దెకైని ఘనపరచినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. దేవునికి అందరం ఒకసారి స్తుతి తెలియపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి. 5 విధములైన బహుమానాలను మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది చెప్పాలి, నూతన జీవితము అనే బహుమానము. కష్టార్జితము వలన సంతృప్తి అనే బహుమానము. మూడవది స్వేచ్ఛ లేక విమోచన అనే బహుమానము. నాలుగవది సియోను వారసత్వం అనే బహుమానము. ఐదవది ఘనత నొందుట అనేటువంటి బహుమానము. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ విధమైన బహుమానాలను పొందుకోవడానికి, శ్రేష్టమైన బహుమానాలను అందుకోవడానికి ప్రభువుకు అప్పగించుకుందాం. దయగలిగిన ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నిశ్చయముగా నీ మాటలు ఫలింపచేయండి. బిడ్డలను దీవించండి. ప్రతి వారికి కృపనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయంలో చేరువచ్చిన వారికి, లైవ్లో ఉన్న వారికి గ్రీటింగ్స్ను తెలియచేయడానికి సుధా ముందుకు వచ్చి గ్రీటింగ్స్ అవి తెలియచేస్తుంది. ప్రతి వారు కూడా ప్రభువును మహిమపరుస్తాం. మా ఆత్మీయ తల్లిదండ్రులైన దైవశాఖలకి, దైవశాఖరాలకి, అలాగే కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా మా ఫ్యామిలీ తరపున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఫ్యామిలీ తరపు నుంచి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అలాగే మా ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అలాగే కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మా సాక్ష్యం ఏంటంటే, లాక్డౌన్ సమయంలో మా అమ్మగారికి బ్రెయిన్ మలేరియా వచ్చి ఒక నైటు చాలా సీరియస్ చేసిందండి. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు, మేము ఇప్పుడు చూడమమ్మా, ఇది ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది కరోనా, మేము చూడము, మీరు వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోండి, కరోనా టెస్టులు చేయించుకొని వస్తేనే మేము చూస్తాము, మేము చూడము అని అన్నారు. అయితే డాక్టర్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేశాము. ఆ డాక్టర్ గారు అయితే ఒప్పుకోలేదు. అయితే దేవుడు ఆ డాక్టర్లో ఉండి మా అమ్మగారికి వైద్యం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే చాలా సీరియస్ చేసిందండి. దేవుడు మా అమ్మగారిని ముట్టి ఎంతగానో స్వస్థపరిచి ఉన్నాడు. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ. అలాగే మా సహోదరి భర్త బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందండి. అయితే ఆ సమయంలో ప్రాణాలు పోవాల్సింది. కానీ దేవుడు సంఘమంతా చేసిన ప్రార్థన, అలాగే కుటుంబంగా వారి పక్షంగా మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డ సజీవంగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడండి. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ. అలాగే కరోనా సమయంలో కూడా నేను ముందుగానే ప్రార్థించుకొని ఉన్నాను. ఈ వైరస్ మా కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి కూడా ఇది అంటకూడదు అని దేవుడిని ప్రార్థించానండి. దేవుడు అలాగే మా కుటుంబ సభ్యులందరినీ, మా యొక్క వంశంలో ఉన్న వారందరినీ దేవుడు ఎంతగానో రక్షించాడు. ఈరోజు మేము ఇలా సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపయేనండి. ఆయన చూపిన కృపను బట్టే మేము ఈ రీతిగా ఉన్నాము. అలాగే నేను కూడా ఎన్నోసార్లు బలహీనతకి గురి అయ్యాను. ఒకరోజు బాగుంటే 2 రోజులు బలహీనత, అలాగే ఎన్నో మార్లు నాకు బలహీనత ఏలుబడి చేస్తూ వచ్చింది. అయితే నేను ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. దేవుడు నేను బలహీనత పడిన ప్రతి సమయంలోనూ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడండి. అలాగే మా కుటుంబం కూడా ఇంతవరకు కూడా ఈ సంవత్సర కాలం ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఏ విధమైన కొరత కొదువు అనేది లేకుండా అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని పోషించి ఉన్నాడండి. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ. అలాగే మా వ్యాపారాల్లో కూడా దేవుడు గతంలో కంటే ఎంతో కృపనిచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తున్నానండి. అలాగే వాషింగ్ మిషన్ గురించి నేను ఎప్పటి నుంచో ఆశపడ్డాను. అయితే కొనుక్కోవడానికి కూడా దేవుడు కృపనిచ్చి ఉన్నాడండి. అలాగే ఈ సంవత్సర కాలము దేవుడు
దేవుని తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి నీకు కృపయు సమాధానము కలుగును గాక అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడండి. ఆ వాగ్దానాన్ని నేను 31st నైట్ చూసినప్పుడు ఎంతగానో సంతోషించాను. అలాగే దేవుడు నేను వెళ్ళు ప్రతి చోట వ్యాపారంలో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కృప నా వెంట ఉంచాడండి. నాకున్న సమస్తంలో కూడా ఆయన కృపను నేను అనుభవించడానికి, నేను చూడడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడండి. ఇచ్చిన వాగ్దానం కూడా నాలో దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అలాగే గత సంవత్సరాల కంటే నాకు నెమ్మదిని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడండి. అలాగే మా అక్క, మా బావగారు కుటుంబంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. అలాగే మా బావగారు కూడా కొద్దిగా మార్పు చెందడానికి దేవుడు కృపను ఇచ్చి ఉన్నాడు. వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి కూడా క్షేమాన్ని ఇచ్చి ఉన్నాడండి. వాళ్ళు కరోనా సమయంలో ఎంతగానో భయపడి ఉన్నారు. అయితే వారికి ఏ హాని కలగకుండా దేవుడు రక్షించాడండి. అలాగే ఆ కుటుంబాన్ని కూడా ఈ సంవత్సర కాలం అంతా పోషించాడు. ఏ విధమైన కొరత కొదువు లేకుండా కుటుంబం అంతా కూడా సమృద్ధిగా పోషించబడి ఉందండి. వారికి కూడా దేవుడు అన్ని విషయాల్లో తన కృపను చూపి ఎంతగానో మమ్మల్ని దీవించి ఉన్నాడండి. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభావతమ్మ గారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి కేక్ కటింగ్ ద్వారా ప్రభువుని మహిమపరుస్తారు. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెల వింతగా, పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెల వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. నమ్మిన వారికి నెమ్మది నిమ్ముగనిచ్చి ప్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. నమ్మిన వారికి నెమ్మదిని నిమ్ముగనిచ్చి ప్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ చప్పట్లు చప్పట్లు కొడుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, 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 హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ
హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, సంబర క్రిస్మస్, సంతోష క్రిస్మస్, సంతోష క్రిస్మస్, సంబర క్రిస్మస్, సంతోష క్రిస్మస్, సంబర క్రిస్మస్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఇంతవరకు దేవుని సన్నిధి మనతో ఉన్నందుకై అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయామయుడైన మా ప్రభువా, నీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు. ఈ దినము నాయన ఈ రీతిగా ప్రభాతమ్మ గారి కుటుంబం తరపున నిన్ను స్తుతించే కృపను ఇచ్చారు. మీకు వందనాలయ్యా. వారి కుటుంబాన్ని చేరిన సభ్యులందరినీ దీవించండి ప్రభువా. ఇదిగో నాయన యవ్వన బిడ్డలు నీ సేవలో ప్రభువా సహకారులుగా ఉండే బిడ్డలు తండ్రి నాయన నీ కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన తాపత్రయం కలిగిన బిడ్డలు ప్రభువా నిశ్చయంగా బిడ్డలను దీవించండి. శ్రేష్టమైన ఫలమును నువ్వు ఇవ్వబోతున్నందుకు వందనాలు దేవా. మంచి బహుమానములు ఇవ్వబోతున్నందుకు వందనాలు. బిడ్డలిద్దరూ నీవు ఇచ్చే బహుమానాలు పొందుకోబోతున్నారు. నీకు మహిమ కలుగునుగాక. చేరిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి నాయన నీ ద్వారా మంచి బహుమానం అందే కృప దయచేయండి. లైవ్ను వీక్షించిన బిడ్డలందరినీ కూడా నీ కృప క్షేమాలతో వర్ధిల్ల చేయమని, ప్రతి గుడారములో రక్షణ సునాదము వినబడే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకే జయము, శిలువ రక్తమునకే జయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సాన్నిధ్యం కూడిన మనకు భూలోకంలో పరిశుద్ధులకు ప్రభావతమ్మ గారి కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.